హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం తిరుపతి జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,91,734 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, విజయనగర రాజులు చంద్రగిరి కేంద్రంగా పాలన నిర్వహించి రత్నాలను రాసులుగా పోసి అమ్మిన గడ్డ ఇది. ఈ నియోజకవర్గం ఓవైపు ఆధ్యాత్మికతకు, మరోవైపు వ్యవసాయానికి, ఇంకోవైపు రాజకీయ పాలనకు పెట్టింది పేరు. హేమాహేమీలను దేశానికి అందించిన ఘనత ఈ చంద్రగిరిది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారి, టీడీపీ అభ్యర్థి ఆర్కే రోజా, పీఆర్పీ అభ్యర్థి సైకం సాయి రమణలపై పోటీ చేసి 10,980 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై పోటీ చేసి 4,518 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్, జేఎస్పీ అభ్యర్థి డాక్టర్ శెట్టి సురేంద్ర మరియు బీజేపీ అభ్యర్థి పి మధుబాబులపై పోటీ చేసి 41,755 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి కనుపర్తి శ్రీనివాసులు మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.